నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 25 ఏళ్లుగా బసవతారకం ఆసుపత్రి అందిస్తున్న సేవలు నిరుపమానమన్న సీఎం చంద్రబాబు. ఆసుపత్రి ద్వారా బాలకృష్ణ సేవలు అన్స్టాపబుల్ అంటూ వ్యాఖ్య. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టీకరణ. గాదె సాయి కృష్ణ కేసులో వాస్తవాలు బయటికి రావాలంటే విజయవాడ సిపిని సస్పెండ్ చేసి కేసును సిబిఐకి అప్పగించాలి. మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి చైర్మన్ తన బావమరిది అయిన నందమూరి బాలకృష్ణపై ప్రశంసల వర్షం కురిపించారు. మొన్నటి వరకు సినిమాల్లోనే చప్పట్లు కొట్టించుకున్న బాలకృష్ణ రేపటి రోజున సమాజ సేవలో ఎవరు మేటి అంటే దానికి చిరునామాగా నిలుస్తారని అన్నారు. అమరావతిలో 1000 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు బాలకృష్ణ యాజమాన్యం ముందుకు రావడం అభినందనీయమని, దాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. బసవతారకం ఫౌండేషన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్పర్సన్ అయినటువంటి నటరత్న నందమూరి బాలకృష్ణ గారు మొన్నటి వరకు సినిమాల్లోనే చప్పట్లు కొట్టేవాళ్ళు. రేపు రాబోయే రోజుల్లో సమాజ సేవలో ఎవరు బాగా చేస్తున్నారంటే దానికి చిరునామాగా బాలకృష్ణ గారు తయారవుతారు. అలాంటి బాలకృష్ణ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు ఈ యొక్క సంస్థ సక్సెస్ కారణమైనటువంటి డాక్టర్లు, మాజీ ప్రజెంట్ ట్రస్ట్ బోర్డు సభ్యులు, సిబ్బంది, దాతలు, అదే మరి క్యాన్సర్ విజేతలు కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అలాంటి అందరికి కూడా 25 సంవత్సరాల శుభ సందర్భంగా రజతోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నాకు అందరికంటే ఎక్కువ ఆనందపడే వ్యక్తిని నేను. ఆలోచన వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఈ యొక్క హాస్పిటల్కి కాస్తో కూస్తో ఎప్పుడు వీలైతే అప్పుడు దీనికి సేవ చేసే అవకాశం నాకు వచ్చింది. దానికి ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క సక్సెస్కి ఒక స్టోరీ కూడా ఉంటుంది. మా అత్తమ్మ బసవతారకం గారు మా కుటుంబానికి ఒక పెద్ద దిక్కు. ఎన్టీఆర్ సినిమాల్లో బిజీగా ఉండేవారు. ఆయనకి ఎప్పుడు కూడా టైం ఉండేది కాదు. అంత పెద్ద కుటుంబాన్ని ఎంతో విలువలతో, క్రమశిక్షణతో పెంచారు. కుటుంబంలో అనుబంధాలు, ఆప్యాయతలు పంచారు. అందరినీ ఎంతో ప్రేమగా, కేరింగ్గా చూసుకునేవారు. నా ఉద్దేశంలో చాలామంది చూశాను, కానీ అవి ఒక మానవతావాది. అలాంటి ఆవిడికి మీరు ఒకసారి చూస్తే క్యాన్సర్ రావడం చాలా బాధ కలిగింది మాకందరికీ. అయితే ఆ రోజు మనం చూసుకుంటే క్యాన్సర్ వచ్చినప్పుడు పెద్ద హాస్పిటల్స్ కూడా లేవు. ఆవిడ సఫరింగ్ కూడా చూసాం. ఆ రోజు తమిళనాడులో అడయార్, ముంబైలో టాటా ఆసుపత్రి, ఇలాంటివి 1-2 ప్లేసుల్లోనే హాస్పిటల్స్ ఉండేటివి. ఎవరైనా ఇప్పుడే వెంకయ్య నాయుడు గారు ఒక మాట మాట్లాడారు. ఆ రోజు క్యాన్సర్ అనేది డబ్బులుండే వాళ్ళకే వచ్చేదని, దాన్ని రాచపుండు అనేవాళ్ళు. అలాంటిది క్యాన్సర్ రాను రాను పెరిగే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచి చాలా సఫర్ అయ్యారు. ఆవిడ సఫరింగ్ మేమంతా చూసాం. కడాన అమెరికాకు కూడా తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించిన. ఎగ్జాక్ట్గా మేము ఆగస్ట్ క్రైసిస్లో ఎన్టీ రామారావు గారు
తిరిగి ముఖ్యమంత్రి నెలలోనే, ఒక నెల 2 నెలల్లోనే ఆమె చనిపోవడం చాలా బాధ కలిగింది. ఆ షాక్ నుంచి ఎన్టీఆర్ తట్టుకోవడానికి కూడా చాలా సమయం పట్టింది. అయితే ఆ రోజు ఆయనకి ఒక కోరిక, ఒక ఆలోచన, మళ్ళీ పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా శాశ్వతంగా ఒక మంచి హాస్పిటల్ కడితే బాగుంటుందనే ఆలోచన ఆయన చేయడం, అదే విజన్. ఆ రోజు మేనేజ్మెంట్లో కొన్ని సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు ఈ యొక్క వ్యవస్థ మనుగడ ఉంటుందా అనే అనుమానం కూడా వస్తే, అలాంటి సమయంలో మేమందరం అనుకుని ఎవరైతే దీన్ని నడిపించగలుగుతారనుకుంటే గుర్తొచ్చిన వ్యక్తి బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారికి 15 సంవత్సరాల మునుపు ఈ బాధ్యత తీసుకుంటే ఈరోజు బ్రహ్మాండంగా పనిచేయడమే కాకుండా రాబోయే రోజుల్లో తిరుగులేని వ్యవస్థగా, అన్స్టాపబుల్గా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో పారిశ్రామిక రంగానికి కీలక పాత్రని, రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఒంగోలులో జరిగిన బిజినెస్ మీట్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ప్రకాశం జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. జిల్లాలోని అవకాశాలను ఉత్సాహిక పారిశ్రామికవేత్తలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పెట్టుబడులు పెట్టేందుకు జిల్లాలో ఉన్న అవకాశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ వివరించారు. ఎమ్మెల్యే గారు, మన ఎంపీ గారు ముగ్గురు ఇనిషియేటివ్ తీసుకొని ప్రకాశం డిస్టిక్ బిజినెస్ ఎలైట్ మీట్ పెట్టడం చాలా సంతోషం. ఇలాంటి మీట్ పెట్టాలి. ఇంకా ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు ధ్యేయంగా పనిచేస్తున్నారు. దీనికోసం ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా ఏ జిల్లాలో ఏ పరిధిలో ఎట్లా అవకాశం ఉందో అవకాశాన్ని అన్నింటినీ కూడా ఉపయోగించుకోవడం కోసం హైదరాబాద్కి ఇన్వెస్ట్మెంట్కి పంపిస్తున్నాం ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఎన్నో అవకాశాలు ఉన్నప్పుడు మనం ఇక్కడ చేసుకోవాల్సిన అవసరం లేదు కూడా మనకు ముఖ్యంగా ఉన్నది అప్పుడు కూడా. అందుకే చెప్తూ ఉంటా, ఇండస్ట్రీ అంటే అప్పు లేనిదే ఆస్తి కాదు. అప్పు లేనిదే ఆస్తి అంటే ఏమిటి? 100 రూపాయల ఆస్తికి మీకు 50 రూపాయలు మీరు అప్పు చేసుకున్నా కూడా సేఫ్. ఈరోజు ప్రకాశం జిల్లాలో ప్రకాశం బిజినెస్ ఎలీట్ మీట్ 2026ని జరుపుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రకాశం జిల్లా అంటే ఒక వెనుకబడిన ప్రాంతం, అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతం అనే ఒక అభిప్రాయంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చాలా పొటెన్షియల్ ఉంది. ఇది మిగతా జిల్లాల్లో కన్నా చాలా ప్రాస్పెక్టివ్ ఉన్నటువంటి డిస్టిక్ అని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ బిజినెస్ ఎలైట్ మీట్ అని పెట్టాము. ఈ బిజినెస్ ఎలైట్ మీట్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ పీపుల్ వచ్చారు, ఇన్వెస్టర్స్ వచ్చారు. అదేవిధంగా బయట నుంచి కూడా హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి టాప్ బ్రాండ్ కంపెనీస్ అన్నీ కూడా ఈరోజు ప్రజెంట్ అవ్వడం జరిగింది. సో మనము ఇక్కడ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి పూర్వం ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉన్నదని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి బీపీసీఎల్ కానీ, అటు పోర్ట్ కానీ, ఇండోసోల్ కానీ, జిఎస్డబ్ల్యూ కానీ, దాంతోపాటు ఇంకా వేరే హాస్పిటాలిటీ పొటెన్షియల్ ఎట్లా ఉందనేది వాళ్ళ చేతే మనం ప్రజెంటేషన్స్ ఇచ్చాము. రిలయన్స్ నుంచి వచ్చి ప్రజెంటేషన్ ఇచ్చారు, బీపీసీఎల్ నుంచి ప్రజెంటేషన్ ఇచ్చారు, ఇండోసోల్ నుంచి ప్రజెంటేషన్ ఇచ్చారు. అదేవిధంగా టూరిజం నుంచి కూడా మనకి ఏ వెన్యూస్ ఉన్నాయనేది కూడా మనకు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీంతో ప్రకాశం జిల్లాలో ప్రజలందరికీ ఒక హోప్ వచ్చింది. అందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. సో అల్టిమేట్గా ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన లోకేష్ గారు ఇన్వెస్ట్మెంట్ మీద ఎంత కృషి చేస్తున్నారనేది మన అందరికీ తెలుసు. వారి కృషి ఫలితంగానే ఆల్మోస్ట్ మనకి 9 lakh crores వర్త్ ఆల్రెడీ ల్యాండ్ అయినాయి, అంటే వివిధ జిల్లాలో ల్యాండ్ అయినాయి. సో ఈ ట్రూత్ అంతా కూడా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో, సో ఎప్పుడైతే మనకు తెలిసిందో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటారు. మన దగ్గరే పొటెన్షియాలిటీ ఉందనేది ఎక్కడికి బయటికి వెళ్ళడం అవసరం లేదు, మనం ఉన్న ప్లేస్లోనే చాలా పొటెన్షియల్ ఉందని చెప్పేసి వాళ్ళు తెలుసుకుంటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో వారి కృషిని జరిగింది. దీనికి మన గౌరవ ఎంపీ గారు, అదేవిధంగా లోకల్ శాసనసభ్యులైనటువంటి దామచర్ల జనార్దన్ గారు, వాళ్ళిద్దరూ కూడా దీన్ని ఈ ఈవెంట్ని స్పాన్సర్ చేసి ప్యాటర్నైజ్ చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు గొట్టిపాటి రవి గారు, తర్వాత ఈ పార్టీ ప్రెసిడెంట్ ఉగ్ర నరసింహారెడ్డి గారు, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా అటెండ్ అయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులతో పాటు బిజినెస్ పీపుల్ అందరూ కూడా అటెండ్ అయ్యి ప్రకాశం జిల్లా
ఈ న్యూ డెస్టినేషన్ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యారని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాను. దాంతోపాటు ఈరోజు మనకి కొంతమంది ఓపెన్ ప్రపోజల్స్ ఇచ్చారు. సో ప్రపోజల్ సుమారు 150 కోట్ల వరకు కూడా వాళ్ళందరూ కూడా ప్రపోజల్స్ ఇచ్చారు. సో ఆ ప్రపోజల్స్ అన్నీ కూడా మనం తీసుకుంటాము, దాన్ని మనం గవర్నమెంట్కి పంపించి వాళ్ళు కూడా త్వరగానే ఇండస్ట్రీ పెట్టేలాగా చేస్తాం. దీంతోపాటు గాదె సాయి కృష్ణ కేసులో వాస్తవాలు బయటికి రావాలంటే పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును సస్పెండ్ చేయాలని, కేసును సీబీఐకి అప్పగించాలని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. అసలు సాయి కృష్ణను తీసుకురావాలని టాస్క్ ఫోర్స్ పోలీసులను మార్కాపురం పంపింది ఎవరో తేల్చాలని ఆయన కోరారు. ఈ కేసులో సీఏ నాగరాజుతో పాటు చాలా మంది పెద్దల పాత్ర ఉందని అంబటి ఆరోపించారు. పోలీసు స్టేషన్లోనే నేరస్తులుగా మోపబడినటువంటి వారిని తీసుకువెళ్లి భక్షించేటటువంటి కార్యక్రమం చేయటం అనేది చాలా దురదృష్టకరమైన అరుదైన సంఘటనలు. చిత్రం ఏంటంటే కొట్టారు, చంపేశారు. వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఈజ్ డిఫరెంట్. ఇంటెన్షన్ ఏంటనేది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. సాక్ష్యాధారాలు లేకోకుండా డెడ్ బాడీని బూడిద చేశారనేటువంటి ఆరోపణ, ఇది బహుశా దేశ చరిత్రలో ఎక్కడ జరిగి ఉండదు అనేది నా అభిప్రాయం, సబ్జెక్ట్ టు ది కరెక్షన్. అయితే మన రాష్ట్రంలో చట్టబద్ధ పాలన జరుగుతుందా లేకపోతే బీతావాహ పాలన జరుగుతుందా అనేటువంటి సందేహం కలుగుతా ఉంది. రాష్ట్ర రాజధాని విజయవాడ నడిబొడ్డులో దారుణమైన సంఘటన జరిగితే 40 రోజుల వరకు క్లైంట్ వాళ్ళు లేరు. మే 9వ తారీఖున జరిగినటువంటి సంఘటన, సాయి కృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చారు. మనకు అందుతున్న సమాచారం మేరకు 23వ తారీఖు చనిపోయాడు, 24వ తారీఖున క్రిమేషన్ చేశారు. ఇది అందుతున్న సమాచారం. వాస్తవాలు అవాస్తవాలు ఏంటో చెప్పవలసింది పోలీస్ డిపార్ట్మెంట్. ఇంత జరుగుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం మూతికి ప్లాస్టర్ వేసుకుంది. ఎవ్వరూ మాట్లాడరు. ముఖ్యమంత్రి మాట్లాడు, హోంమంత్రి మాట్లాడరు, డీజీపీ మాట్లాడరు, కమిషనర్ కూడా మాట్లాడు. అసలు ఏం జరుగుతుందో తెలియదు. చెప్పడానికి ఎందుకు సందేహిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. అసలు కొన్ని వాస్తవాలు వింటుంటే హౌ ఫర్ ఇట్ ఈస్ ట్రూ అనేది పోలీసు వారు చెప్పాలి. చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. నాగరాజ్ అనే వ్యక్తిని ఇవాళ నేరారోపణలో పెట్టి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. సరే, ఆ ఎఫ్ఐఆర్ లోపభూయిష్టమైన ఎఫ్ఐఆర్, దాన్ని ఇంతకు ముందు చెప్పాను, మళ్ళా చెప్తాను. బహుశా ఆయనకి సహాయం చేయడం కోసం చేశారో లేకపోతే ఆతృతతో చేశారో, ఒక లోపభూయిష్టమైన లాలో నిలవలేనటువంటి ఒక ఎఫ్ఐఆర్ని 170/26 పేరుతో రిజిస్టర్ చేశారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని రోజు పుంఖాలుగా టీవీలో వస్తున్నాయి. అసలు సాయి కృష్ణ మార్కాపురం నుంచి ఎవరు తీసుకొచ్చారు? నాగరాజు తీసుకొచ్చాడా? మాకు అందుతున్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ వెళ్ళి తీసుకొచ్చింది. టాస్క్ ఫోర్స్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? టాస్క్ ఫోర్స్ ఎవరి ఆధీనంలో ఉంటుంది? నాగరాజు ఆధీనంలో ఉండదు, కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఆధీనంలో ఉండదు, సాక్షాత్తు కమిషనర్ ఆధీనంలో ఉంటుంది, ఆయన ఆధ్వర్యంలో ఉంటుంది. కమిషనర్ గారి ఆదేశాలు లేకోకుండా టాస్క్ ఫోర్స్ ఒక అడుగు కూడా ముందుకు వేయదు. అంటే మార్కాపురంలో ఉన్నటువంటి సాయి కృష్ణ ఏదో చిన్న పని చేసుకుంటున్నాడు అక్కడ. టాస్క్ ఫోర్స్ వెళ్ళి అతన్ని తీసుకొచ్చింది అంటే కమిషనర్కి తెలియదా? కమిషనర్ ఆదేశాలు లేకుండా వెళ్ళారా? ఒకవేళ నిజంగానే కమిషనర్ ఆదేశాలు లేకోకుండా వెళ్ళారంటే వాళ్ళు క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డట్టే. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కమిషనర్ గారి ప్రమేయంతోనే సాయి కృష్ణని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? ఏమన్నా కొత్త నేరారోపణ ఏమైనా ఉన్నదా? ఎన్బిడబ్ల్యూ మీద తీసుకొచ్చారా? ఎన్బిడబ్ల్యూ కోర్టు వారు ఇచ్చారు నాన్ బెయిలబుల్ వారెంట్. అతను హాజరు కాకపోతే కోర్టుకి అతని మీద కేసులు ఉన్నాయి. 2 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. చాలా మంది 22, 23 ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు, వారి కుటుంబ సభ్యులు చెప్పినంత వరకు 2 కేసులు ఆయన మీద పెండింగ్ లో ఉన్నాయి. ఎన్బిడబ్ల్యూ ఇచ్చారు, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తే కోర్టు తరపున వెళ్ళి అతన్ని పట్టుకుని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి వితిన్ 24 hours లో. టాస్క్ ఫోర్స్ ఎందుకు వెళ్ళింది? ఏమన్నా పోనీ అరెస్ట్ మేమేమైనా ఉందా? పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారా? కుటుంబానికి సమాచారం ఇచ్చారా? మెడికల్ పరీక్షలు ఏమైనా చేయించారా? కోర్టు ముందు హాజరుపరిచారా? ఏం లేదు. తీసుకొచ్చారు, 23వ తారీఖున చచ్చిపోయాడు, 24వ తారీఖున క్రిమేట్ చేశారు. ఇది అందుతున్నటువంటి సమాచారం. అంటే ఎన్బిడబ్ల్యూ మీద తీసుకొచ్చినటువంటి వ్యక్తి చట్టం ప్రకారం అరెస్ట్ చేస్తే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అలా చేయకపోతే దాన్ని ఏమంటారంటే అక్రమ నిర్బంధం, హింస చేసి చంపారు అనేటువంటి వాస్తవాలు బయటకు వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవేళ సాయి కృష్ణని ఈ కేసులో కాకపోతే వేరే ఏమన్నా కేసుల్లో తీసుకొచ్చారా? ప్రశ్నలు. ఇంకేదైనా నేరారోపణ ఉందా? దీని వెనుక ఏమైనా గూడు పుటాని ఉందా? టాస్క్ ఫోర్స్ వెళ్ళి కమిషనర్ ఆదేశం మేరకు మార్కాపురంలో ఉండి ఎక్కడో ఒక చిన్న ఉద్యోగం బాయ్గా చేసుకుంటున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి హింసించి చంపారు అంటే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.